German work culture is, high performing, less fun, do your work and leave. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నా పేరు దీప్తి మాకినేని. సో ఇఫ్ యువర్ ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అరౌండ్ 100+ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఐ మేక్ వీడియోస్ అబౌట్ ఇక్కడ మాస్టర్స్ చేయడం గురించి కానీ, ఆర్ ఇస్ ఇట్ వర్కింగ్, ఆర్ అబౌట్ లివింగ్, ఆర్ అబౌట్ ట్రావెలింగ్ ఇన్ యూరోప్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా నా ఛానల్లో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ప్లీజ్ చెక్ దెమ్ అవుట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మన టాపిక్ అయితే హౌ ఇస్ ఇట్ టు వర్క్ ఇన్ జర్మనీ. సో ముందైతే ఐ మేడ్ ఎ వీడియో అబౌట్ వాట్ ఈస్ దట్ ఐ లైక్ అబౌట్ వర్కింగ్ ఇన్ జర్మనీ అండి. ఆ వీడియోలో ఐ వాస్ టాకింగ్ అబౌట్ బేసిక్గా బెనిఫిట్స్ ఏంటి, జర్మనీలో వర్క్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేది ఆ వీడియోలో కవర్ చేశాను అనమాట. సో అది కనుక మీరు మిస్ చేస్తుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. కాకపోతే ఈ రోజు వాట్ ఐ వాంట్ టాక్ అబౌట్ ఏంటంటే అసలు జర్మనీ వర్క్ ఎన్వైరన్మెంట్, వర్క్ కల్చర్ అనేది ఎలా ఉంటుంది. ఫర్ మీ, నేను 9 years ఇండియాలో వర్క్ చేశానండి. తర్వాత ఒక 2 years యూఎస్లో, ఇప్పుడు జర్మనీలో 4th year వర్క్ చేస్తాను అనమాట. సో ఈ 3 countries కనుక మీరు కంపేర్ చేసుకుంటే మోస్ట్లీ యూఎస్ అండ్ ఇండియాలో ఒకేలాగా ఉంటుంది అనమాట. ఎందుకంటే యూఎస్లో మోస్ట్లీ మన చుట్టుపక్కల ఇండియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మనకి అంత డిఫరెన్స్, వర్క్ కల్చర్ డిఫరెన్స్ ఎక్కువగా తెలియదు. కాకపోతే జర్మనీకి వచ్చేసరికి యూ విల్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. సో అవి ఏంటి అనేది అయితే ఈరోజు వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో. ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ హై పర్ఫార్మింగ్ ప్రొఫెషనల్ ఎన్వైరన్మెంట్ అండి. సో అది నేను ఈ టైటిల్ ఇలా పెట్టడానికి కూడా రీజన్ ఉందన్నమాట. సో ఎందుకు అంటే వాట్ ఐ ఫెల్ట్ ఇక్కడ వర్క్ చేసినప్పుడు నాకేమనిపించిందంటే, వెన్ యూ డూ యువర్ వర్క్ ఎక్కడ కూడా స్పూన్ ఫీడింగ్ అనేది ఉంటుందండి. సో యూ హ్యావ్ టు బీ ఇండిపెండెంట్ అనమాట. అంటే మీకు ఒక టాస్క్ కూడా ఒకళ్ళు వచ్చి ఇది చెయ్యని చెప్పరు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద టీమ్ అండ్ అండర్స్టాండింగ్ వర్క్ ఏముంది అని అర్థం చేసుకొని మన వర్క్ మనం తీసుకొని చేయటం అని అట్లా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో నో వన్ ఈజ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. అంటే మీకు ఒక టాస్క్ ఇచ్చిన తర్వాత హెల్ప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. యూ హ్యావ్ టు రీసెర్చ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సిస్టమ్ పరంగా ఆర్ ప్రాజెక్ట్ పరంగా అడగచ్చు. కానీ సో ఆ మొత్తం ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది అంటే దే ఎక్స్పెక్ట్ మీరు ఓనర్షిప్ తీసుకోవాలి టాస్క్. అంటే ఎవరో ఒకరు వచ్చి నీ పని అయిందా అవ్వలేదా ట్రాక్ చేయటము అట్లా ఏమీ ఉండదన్నమాట. సో యూ హ్యావ్ టు ఓన్ ద టాస్క్ దట్ యూఆర్ వర్కింగ్ ఆన్. దట్స్ హౌ ఎవ్రీవన్, అందరూ అలాగే ఉంటారనమాట. సో ద ఎక్స్పెక్టేషన్ కూడా మీ సైడ్ నుంచి అలాగే ఉంటుంది. సో కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏదో వర్క్ చేసేసామా వెళ్ళిపోయామా అంటే కుదరదు. యూ హ్యావ్ టు బి వెరీ గుడ్ ఎట్ కమ్యూనికేషన్. బాగా అందరు టీంతో మింగిల్ అవ్వటము, టీంతో కమ్యూనికేట్ చేయటము, ఏంటి అనేది అప్ టు డేట్ ఉండటము, అప్ టు డేట్ స్టేటస్ ఇవ్వటము, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఏదైనా క్వశ్చన్ ఏదైనా అడగాలన్నా కూడా చాలా ఆలోచిస్తాను. నాకు అర్థమైంది ఏంటి అంటే ఇట్స్ నాట్ లైక్ ఓకే నాకు క్వశ్చన్ వచ్చింది, ఒక మీటింగ్ జరుగుతుంది, మీకు ఏదైనా క్వశ్చన్ ఉంది అంటే యూ హ్యావ్ టు థింక్ 3-4 times బిఫోర్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ అనమాట. అంటే ఈ క్వశ్చన్కి నాకు ఆల్రెడీ ఆన్సర్ ఉందా లేదా అని అంత ఆలోచించి క్వశ్చన్ అనేది నేను అడుగుతాను. అండ్ దట్స్ హౌ ఎవ్రీవన్ ఆల్సో డూ అనమాట. సో థింక్ అ లాట్ బిఫోర్ asking questions. And the last thing I want to talk in this thing is quality is important and not quantity అనమాట. అంటే మనం 10 hours వర్క్ చేసామా 12 hours వర్క్ చేసామా ఎక్కువ వర్క్ చేసామా అనేది అసలు చూడండి. మీరు చేసే వర్క్ అనేది ఇట్ షుడ్ బి ఇన్ వెరీ గుడ్ క్వాలిటీ అనమాట. వాట్ ఇట్ మీన్స్ అంటే ఒకసారి మీరు ఒక వర్క్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకొకరు వచ్చి రీవర్క్ చేసే అవకాశము ఉండకూడదు. సో దట్స్ హౌ ఎవ్రీ వన్ డస్. సో మీరు ఒక వర్క్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి అంటే ఓహో మనం చాలా ప్రాపర్గా పర్ఫెక్ట్గా వర్క్ చేయాలి. మనం ఏదో 5 hours ఫాస్ట్గా ఎక్కువ వర్క్ చేసేసి ఇచ్చేస్తే ఇంప్రెస్ అయిపోతారు అనుకోవటం అనేది ఇట్స్ నాట్ రైట్ అనమాట. సో ద క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ. నెక్స్ట్ థింగ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ వర్కింగ్ అవర్స్ అనమాట. సో మార్నింగ్ చాలా వరకు 9, చాలామంది 7 కల్లా ఆఫీస్కి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అనమాట. ఎర్లీగా వర్క్ స్టార్ట్ చేస్తారు, ఎర్లీగా వర్క్ ఎండ్ చేస్తారు. మ్యాక్స్ 8 కల్లా చాలా వరకు ఆఫీస్కి వచ్చేస్తారనమాట. కొంచెం మనము ఏషియన్స్ ఆర్ ఇండియన్స్ 9 దాకా కూడా వస్తుంటాం. సో 9 తర్వాత ఆఫీస్కి వచ్చే వాళ్ళైతే నాకు అస్సలు కనిపించరండి. మోస్ట్లీ పీపుల్ కమ్ బిఫోర్ 8 o'clock. 80% ఆఫ్ ద పీపుల్
ఆ 20% ఎక్సెప్షన్స్ ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు 8 to 9 మధ్యలో వర్క్ స్టార్ట్ చేస్తారనమాట. అండ్ ఆల్సో ఈవినింగ్ కూడా వర్క్ ఎగ్జాక్ట్గా వాళ్ళు 8 hours మీరు ఏదైతే కాంట్రాక్ట్లో మెన్షన్ చేస్తుంటారో దానికి పైన నేను ఒక్క నిమిషం కూడా కొంతమంది ఉంటారు అసలు వాళ్ళు ఎలా షెడ్యూల్ మెయింటైన్ చేస్తారంటే 7కి వస్తారు, 3కి అసలు 3 తర్వాత 1 minute కూడా ఆఫీస్లో ఉండరండి. బ్యాగ్ చేసుకొని 3 o'clock మీరు బెల్ కొట్టినట్టు బాగా చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఆ వర్కింగ్ అవర్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. దే వర్క్ అకార్డింగ్ టు వాట్ ఈస్ దేర్ ఇన్ ద కాంట్రాక్ట్. సో 8 hours అనేది లంచ్ బ్రేక్ కాకుండా 8 hours వర్క్ చేసేసి దే స్టార్ట్ ఎర్లీ అండ్ లీవ్ ద ఆఫీస్ ఎర్లీ. మీరు ఆఫీస్లో వర్క్ చేసే టైం ఏదైతే ఉందో 8 hours అనేది ఆ 8 hoursలో వర్కే ఉంటుంది అనమాట. 100% వర్క్, ఇంకా వేరే సెకండ్ టాపిక్ అనేది ఉండదు. లంచ్ బ్రేక్ కూడా ఉంటే అది కూడా 8 hours అవుట్ సైడ్ ద విండో. మీ 8 hours వర్క్ కాంట్రాక్ట్లో అవుట్ సైడ్ ద విండో మీ లంచ్ బ్రేక్ అనేది. సో 8.5 hours వర్క్ చేయొచ్చు. 8.5 hours ఆఫీస్లో ఉంటారు. సో ½ an hour లంచ్, 8 hours వర్క్ అనమాట. సో ఈ 8 hours అనేది వాళ్ళు ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తూ ఉంటారంటే ఫోన్స్ అసలు నేను ఎవరివి ఫోన్స్ కూడా నాకు కనిపించవు అనమాట. ఎవరివి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. సో ఆఫీస్ వర్క్ మించి సెకండ్ టాపిక్ దే విల్ నాట్ డిస్కస్ అనమాట. 100% వర్క్ అలా ఉంటుంది ఆ 8 hours. సో ద నెక్స్ట్ పాయింట్ ఇస్ మీటింగ్ ఎథిక్స్ అండి. సో మనకి మీటింగ్ షెడ్యూల్ అయ్యింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 o'clock మీటింగ్ అంటే మీరు ఒక 2 minutes 3 minutes ముందే జాయిన్ అయిపోయి ఉంటారు అనమాట జనాలు. మనము 3 o'clockకి జాయిన్ అయితే వీ విల్ బి ద లాస్ట్ పర్సన్ టు జాయిన్ ద మీటింగ్. అప్పటికే ఇంకా 3 o'clock టిక్ అనగానే మీటింగ్ స్టార్ట్ అయిపోద్ది. ఇంకా మీరు కరెక్ట్గా 3కి జాయిన్ అయితే మనం లేట్ వెళ్ళామా మీటింగ్కి అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అందరూ ఒక 3 minutes 4 minutes ముందే మీటింగ్ జాయిన్ అయి ఉంటారనమాట. సో అండ్ ఆల్సో మీటింగ్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ ఇన్వైట్ మనకు వచ్చింది అంటే దే ఎక్స్పెక్ట్ యూ టు యాక్సెప్ట్ ఆర్ డినై అనమాట. ఇన్ కేస్ మీకు ఆ మీటింగ్కి వెళ్ళే ఉద్దేశం లేదు అంటే మనం చాలా వరకు ఇగ్నోర్ చేస్తాం, డినై కనీసం మనం ఏమి రెస్పాన్స్ ఇవ్వం అనమాట. కాకపోతే కంపల్సరీ మీకు ఆ మీటింగ్కి వెళ్ళే టైం లేదు అంటే యూ హ్యావ్ టు డినై ద ఇన్వైట్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఫర్ సమ్ రీజన్ మీరు ఆ మీటింగ్ వెళ్ళలేకపోతున్నారు, షెడ్యూల్ యాక్సెప్ట్ చేశారు కానీ వెళ్ళలేకపోతున్నారు అంటే యూ నీడ్ టు లెట్ ద ఆర్గనైజర్ నో అనమాట. ఇఫ్ యూ జస్ట్ ఇగ్నోర్ ఇట్, ఏముందిలే అని ఇగ్నోర్ చేస్తే ఇఫ్ యు ఆర్ రిక్వైర్డ్ పార్టిసిపెంట్ ఆర్గనైజర్ మీ దగ్గరకు వచ్చి అడుగుతాడండి ఎందుకు రాలేదు మీటింగ్కి అని చెప్పేసి. అండ్ వన్ మోర్ థింగ్, ఫర్ సమ్ రీజన్ మీరు యు ఆర్ లేట్ టు ద మీటింగ్, అది కూడా యూ నీడ్ టు లెట్ ద పర్సన్ నో అనమాట. లేకపోతే మీకు అందరి ముందు చాలా క్లియర్గా క్లాస్ పీకుతారనమాట. అంటే క్లాస్ పీకటం అంటే దట్స్ దే హౌ దే స్పీక్. సో వాళ్ళు క్లియర్గా చెప్తారు మీరు ఎందుకు లేట్గా వచ్చారు, మీటింగ్ ఈ టైంకి కదా, ఎందుకు రాలేకపోయారు, ఎందుకు లేట్ అయింది, ఇవన్నీ కూడా దే విల్ సెట్ ద ఎక్స్పెక్టేషన్స్ అనమాట. సో ఆ మీటింగ్స్ అనేవి అలా జరుగుతాయి ఇక్కడ. స్కూల్లో కూడా అలాగే ఒకవేళ లేట్గా వస్తే దే విల్ ఆస్క్ వై డు యు కమ్ లేట్, ట్రామ్ ఎందుకు లేట్ అయింది, ఇవన్నీ కూడా స్కూల్లో కూడా. సో ఈ పాయింట్ నేను చెప్తుంటే సిద్ధు పక్కనే చెప్తున్నాడు మీకు ఆఫీసుల్లోనే కాదు మాకు స్కూల్లో కూడా అంతే. అంటే రూల్స్ అనేవి అన్ని చోట్ల ఉంటాయండి, కాకపోతే వీళ్ళు వాటిని 100% ఫాలో అవుతారనమాట. అది ఇంపార్టెంట్. సో మనకి ఇండియాలో మీటింగ్ రూల్స్ ఆఫీస్ రూల్స్ అనేవి ఉంటాయి కానీ మనం అక్కడ ఇక్కడ విల్ జస్ట్ టేక్ ఇట్ క్యాజువల్లీ. కాకపోతే వీళ్ళు అది ఏమంటారంటే 100% సీరియస్గా ఉంటుంది ఆ వర్క్ ఎన్వైరన్మెంట్ మొత్తం. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ఫాలోడ్ అండ్ వాళ్ళు ఫాలో అవుతారు, ఎదుటి వాళ్ళు కూడా ఫాలో అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. వన్ మోర్ థింగ్ ఏంటంటే మీటింగ్స్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం క్యాజువల్ టాక్ అనేది ఉంటుంది అనమాట. నాకు ముందు అలవాటు ఇండియాలో నాకు ఇంటర్నేషనల్ క్లయింట్స్తో నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఏంటి విశేషాలు, ఈరోజు ఏంటి ఎట్లా ఉంది అని క్యాజువల్గా అనేది అలా ఉంటుంది టాక్. ఇక్కడ మాత్రము స్టార్ట్ అయ్యింది అంటే స్టార్ట్ నుంచి ఎండ్ దాకా ఆ మీటింగ్ ఎజెండా ఏదైతే ఉందో అదే మాట్లాడతారనమాట. కనీసం ఒక్కసారి కూడా ఆ టాపిక్ నుంచి బయటకు అసలు పొరపాటు కూడా వెళ్ళరనమాట. సో మనం వెళ్ళామా మీటింగ్ చేసుకున్నాము వచ్చేసాము, అలా ఉంటాయి ఇక్కడ మీటింగ్స్. సో ద నెక్స్ట్ థింగ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ ఫ్లాట్ హైరార్కీస్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీవన్ అంటే టీంలో వర్క్ చేస్తున్నారు, మేనేజర్ అవ్వండి, సీనియర్ డెవలపర్, జూనియర్ డెవలపర్, ఎవరైనా అవ్వండి, వాట్ ఎవర్ ఇస్ ద రోల్, అందరికీ రెస్పాన్సిబిలిటీస్ అనేది దే నో వాట్ దే హ్యావ్ టు డూ. సో మేనేజర్ ఏమి నేను తోపుని ఈ కంపెనీలో ఈ కంపెనీ నేనే భుజాన్ని వేసుకొని మోస్తున్నాను అన్న ఫీలింగ్ అనేది మేనేజర్ అనేవాడు చూపించాడు అనమాట టీమ్మేట్స్ పైన. మొత్తం వర్క్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఎవ్రీవన్ హ్యాస్ ఎ గోల్ టు అకంప్లిష్. సో మనం ఒక టీమ్గా వర్క్ చేస్తున్నాము అంటే సో దిస్ ఈజ్ మై గోల్, ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ అనమాట.
సో ఆ హైరార్కికల్ ఏం చెప్పాలి, జమీందారితనం అనేది నాకు ఇక్కడ చాలా తక్కువ కనిపించింది అనమాట. సో మనం ఆఫీస్కి వెళ్ళాము అంటే ఎవ్రీవన్ ఆర్ ఈక్వల్. అసలు ఒక రకంగా చెప్పాలంటే క్లోజ్డ్ క్యూబికల్స్ అనేవి చాలా వరకు లేవండి. నేను ముందు కంపెనీలో కానీ ఇక్కడ కంపెనీలో కూడా అంతా ఓపెన్ క్యూబికల్స్ అనమాట. టాప్ ఫ్రమ్ CEO దగ్గర నుంచి నెక్స్ట్ డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ మన మేనేజర్స్ కానీ అందరూ సేమ్ ఫ్లోర్లో ఓపెన్గా కూర్చుంటారనమాట. సో ఒకరికి ఏమి వాడి మేనేజర్ కదా అని చెప్పేసి వాడికి సెపరేట్ రూమ్ ఇవ్వటము అట్లాగా ఇక్కడ నేను చూడలేదు. సో మోర్ అండ్ మోర్ ద కల్చర్ ఇస్ more of open office culture. Everyone are treated the same అనమాట. మీ కనీసం అండి డెస్క్ క్లీన్ చేసేటానికి చాలామంది క్లీన్ చేసే వాళ్ళు వస్తుంటారు. వాళ్ళని కూడా ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది అనమాట. వాట్ ఎవర్ ఇస్ ద కైండ్ ఆఫ్ రోల్ యు ఆర్ వర్కింగ్, everyone is treated the same way, right from the person who is cleaning your desk to the top level managers or head of the departments అనమాట. So that is one thing I liked అబౌట్ హియర్. మీకు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కాఫీ టాక్స్ అనేవి ఉంటాయన్నమాట ఎక్కువ. సో మీకు టీమ్ లీడర్ కానీ లేకపోతే జనరల్గా కూడా క్యాఫెటేరియాలో కాఫీ టాక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ కాఫీ టాక్స్లో కూడా బయట టాపిక్స్ ఏం మాట్లాడరండి. మోర్ రిలేటెడ్ టు ద కంపెనీ ఆర్ మోర్ రిలేటెడ్ టు ది వర్క్, అలాంటి టాపిక్స్ అనేవి ఎక్కువ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. కాకపోతే అవి ఎట్లా ఉంటాయంటే ప్లేస్లో కూర్చొని మీటింగ్లో లేకపోతే మేనేజర్ ముందు కూర్చొని టేబుల్ అలా డిస్కస్ చేయకుండా ఒక కాఫీకి దే గో ఫర్ ఏ కాఫీ అనమాట. సో ఆ కాఫీ తాగుతూ మాట్లాడటం అనేది ఇది ఒక కల్చర్ అనమాట ఇక్కడ. సో యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ దిస్ కాఫీ మీటింగ్స్ అని చెప్పచ్చు మోర్ వెన్ యూ వర్క్ ఇన్ జర్మనీ. జనరల్గా కూడా వీళ్ళు కాఫీ చాలా ఎక్కువ తాగుతారండి. అసలు అంటే మనలాగా మిల్క్తో తాగే కాఫీ కాదు, వీళ్ళు ఒక బ్లాక్ కాఫీ డికాషన్ లాగా తాగుతుంటారనమాట. సో ప్రతి ఒక్క చేతిలో గంటకి ఒక కాఫీ అయినా తాగుతుంటారనమాట. సో వీళ్ళు ఇంకా ప్రొలాంగ్డ్గా ప్రాజెక్ట్ డిస్కషన్ ఏదైనా చేయాలి అంటే ఒక కాఫీ కప్ వేసుకొని కనిపిస్తుంటారు మీకు. సో దట్ ఈస్ సంథింగ్ యూ విల్ సీ ఇన్ జర్మన్ ఆఫీసెస్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే లంచ్ టైంలో, సో మీరు లంచ్ బ్రేక్స్లో ఏమవుతుందంటే మోస్ట్లీ టీమ్ మొత్తం కలిసి దే గో ఫర్ లంచ్ అండి. వన్ థింగ్ ఐ సీ ఏంటంటే లాట్ ఆఫ్ మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇంటి నుంచి లంచ్ తెచ్చుకొని ఆ టీమ్ లంచ్కి వెళ్ళరనమాట. సో వాళ్ళతో పాటు ఏం వెళ్తాం మనం తెచ్చుకున్నాం కదా అని చెప్పేసి ప్లేస్ దగ్గర తినేయటము, కెఫెటేరియా దగ్గర తినేయడం చేస్తూ ఉంటారు. బట్ ఐ వుడ్ హైలీ రికమెండ్ మీరు బాక్స్ తెచ్చుకున్నా కూడా ట్రై టు గో విత్ ద టీమ్ అండి. మీకు చాలా విషయాలు తెలుస్తాయి అనమాట. ఎందుకంటే మీరు వాళ్ళతో కొంచెం ఆఫ్ ద టాపిక్ మాట్లాడుకునే ఛాన్స్ ఇది ఒక్క టైమే అనమాట. మధ్యాహ్నం ఆ 30 minutes అవుట్ సైడ్ ది వర్కింగ్ ఆ టైం ఉంటుంది కదా, ఈ టైంలోనే మీరు ఏదైనా యూ కెన్ టాక్ సంథింగ్ క్యాజువల్గా. సో ఐ వుడ్ హైలీ రికమెండ్ ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళైతే మీరు జస్ట్ డోంట్ కన్స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ టు యువర్ డెస్క్ అండ్ యువర్ బాక్స్ అండ్ ఈట్ యువర్ సెల్ఫ్. లంచ్ మీరు అది చూస్తుంటారు కదా, మధ్యాహ్నం లంచ్ అయ్యేసరికి టీం అంతా కలిసి దే గో ఫర్ ది కెఫే ఫర్ లంచ్ అనమాట. క్యాంటీన్ ఉంటుంది కదా, ఆఫీస్ క్యాంటీన్, అక్కడ లంచ్కి వెళ్తూ ఉంటారు. దిస్ ఇస్ వన్ థింగ్ ఐ హ్యావ్ సీన్ ఇన్ జర్మనీ. ఇండియాలో ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ ఒక గ్యాంగ్లో ఫామ్ అయిపోతారు అనమాట. సో వాళ్ళందరూ కలిపి టీమ్తో కలిపి లంచ్ చేసేది అనేది నాకైతే చాలా తక్కువ ఉండేది. సో నా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో కలిసి వెళ్ళటం అనేది ఎక్కువ ఉండేది అక్కడ. కాకపోతే హియర్ యూ విల్ బీ హ్యావింగ్ దీస్ థింగ్స్ విత్ యువర్ టీమ్ అనమాట. సో ద నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే చాలామంది ఏదో ఒకటి ఫుడ్, కేక్స్ కానీ కుకీస్ కానీ చాక్లెట్స్ కానీ ఏదో ఒకటి ఆఫీస్కి తీసుకొస్తూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా టీమ్ రూమ్ ఉందనుకోండి, ఒక ప్లేస్ ఉంటుంది డెడికేటెడ్గా. ఆ ప్లేస్లో ఎవరో ఒకళ్ళు చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఏవో ఒకటి తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెడుతుంటారు అనమాట. సో హోల్ టీమ్ ఎప్పుడైనా వాళ్ళకి ఆకలి వేస్తే అక్కడికి వెళ్ళి తింటాం అనేది అలవాటు ఉంటుంది. సో ఆల్మోస్ట్ అన్ని టీమ్స్లో ఈ కల్చర్ అయితే ఉంటుందండి. ఇది కాకుండా ఏంటంటే మన బర్త్డే అయితే మనమే కేక్ తీసుకొస్తాం అనమాట. సో జనరల్గా మనకి ఇండియాలో ఎలాగంటే మన బర్త్డే అయితే మన టీం వాళ్ళు మనకి కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేస్తారు కదా. సో ఇక్కడ అలా ఉండదు. సో మన బర్త్డే అయితే కేక్ మనమే తీసుకెళ్ళి కామన్ ఏరియాలో పెడతారనమాట. అక్కడ మళ్ళీ మీకు ప్లేట్స్ కానీ కేక్ తినడానికి కావాల్సినవన్నీ మనమే అన్ని తెచ్చి అక్కడ పెడితే సో అటు వెళ్ళే వాళ్ళు తీసుకొని తింటారనమాట. నేను ఫస్ట్ జర్మనీ వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు, మనకు తెలియదు కదా ఇదంతా. సో మాకు ఆకలి వేసినప్పుడు వీ నో దట్ ఆ బిల్డింగ్లో ఎక్కడో ఒక చోట
కేక్ అనేది ఉంటుంది అని మాకు తెలుసు అనమాట. సో మాకు ఆకలి వేసినప్పుడు అట్లా నడుచుకుంటా వెళ్ళి ఇక్కడ ఉందని చెప్పి తీసుకొని తినేవాళ్ళం అనమాట. మేము నవ్వుకునేవాళ్ళం అప్పుడు, వీళ్ళు ఎందుకు ఇలా తెస్తారు అని చెప్పి. బట్ లేటర్ పాయింట్ చిన్నగా మాకు తెలిసింది ఏంటి అంటే, సో ఇఫ్ దెర్ ఈస్ సమ్ బర్త్డేస్ ఆర్ సమ్ సెలబ్రేట్, ఇఫ్ దే వాంట్ టు సెలబ్రేట్ సంథింగ్, ఏదో ఒకటి కేక్ తీసుకొస్తారు. ఇది కాకుండా కూడా ఫర్ సమ్ స్పెషల్ అకేషన్స్ ఉంటాయి, వర్క్ షాప్స్ కానీ టీమ్ వర్క్ షాప్స్. ఆ డేలో ఏంటంటే కంపల్సరీ ఏదో ఒకటి తీసుకొస్తారండి, లైక్ కేక్స్ కానీ బ్రెడ్ కానీ చాక్లెట్స్ కానీ. సో ఆల్ ద టైమ్ మీకు ఆఫీస్లో అయితే యూ విల్ హ్యావ్ సంథింగ్ ఆర్ ది అదర్ టు ఈట్. సో ఏదో ఒకటి తెచ్చి ఆఫీస్లో పెడుతూ ఉంటారనమాట. దిస్ ఈస్ సంథింగ్ ఐ ఫౌండ్ డిఫరెంట్. సో ఫైనల్గా ఐ వాంట్ టు కన్క్లూడ్ దిస్ వీడియో బై సేయింగ్ German work culture is high performing, less fun, do your work and leave. సో దట్స్ హౌ ద హోల్ థింగ్ వర్క్స్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఏదో వర్క్ చేసేస్తున్నారు, చాకరీ చేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు కాదు, మీరు ఎంత వర్క్ చేస్తున్నారో మీ గ్రోత్ కూడా అంత బాగుంటుంది అనమాట. సో ఐ మైసెల్ఫ్ నేను ఈ కంపెనీ జాయిన్ అయ్యి 1 year కొంచెమే అయింది, కానీ నాకు దే నో దట్ ఇఫ్ పీపుల్ ఆర్ పర్ఫార్మింగ్, వాళ్ళ గ్రోత్ కూడా అండ్ ఆల్సో ద వాల్యూ దే గివ్ బ్యాక్ టు ద పర్సన్ ఆల్సో చాలా హై ఉంటుందండి. సో దట్స్ మై అబ్జర్వేషన్ అనమాట. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, అండ్ ఆల్సో దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.